క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకాలన్నిటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది. పచ్చటి కాంతితో తెల్లని వస్త్రాలు కట్టుకొని పద్మాసనే పద్మాక్షి పద్మసంభవే అని నల్లని కన్నులతో సొగసైన చూపులతో మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల కడలిలో ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రాలు తొలగిపోయాయి. అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు వింటారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశిస్తుంది. ఇది పరమ యథార్థం. లోకమునందు మనం సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యం తప్ప మరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యం ఉండవలసిందే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు, తృప్తి పడాలి. అమ్మా, సమస్త లోకాలకు తల్లైన నీవు నాకు దయతో మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చి కాపాడు అని అమ్మవారిని స్తోత్రం చేస్తే అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందాన్ని కల్పిస్తుంది.